నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. గుజరాత్ రాష్ట్రం తరహాలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. I, T.G. Bharat, do swear in the name of God. साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टिकं राज्यं राज्याभिषेकोऽस्तु साम्राज्यपट्टाभिषेकोऽस्तु. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి శిల్పా భరత్తో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రికి కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఇంతటి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో గుజరాత్ తరహాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో గుజరాత్ మాదిరి గిఫ్ట్ సిటీ ఏర్పాటు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ ముఖ చిత్రం లాంటివని ఈ రెండు రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. 2014 నుంచి 19, 2019 నుంచి 24 వరకు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి చేసుకున్న ఎంఓయూల పరిస్థితిపై అధ్యయనం చేసి ముందుకు సాగుతామన్నారు. కర్నూలుకు సంబంధించి ఇండస్ట్రియల్ జోన్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే కర్నూలులో ముందు చెప్పినట్టుగా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మరోసారి స్పష్టం చేశారు. ముందుగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది ఆషామాషి కాదు, మీ అందరికీ తెలుసు. నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా, ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది. సో ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసాయన్నమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొంత. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి,
వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది, బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో వీల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అమ్మా వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మా వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు గున్నామార్క్, యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా తమ అభిమాన నాయకుడు టీజీ భరత్ ఈరోజు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే అమ్మా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు వేగవంతం అవుతుందని తెలిపారు. అలాగే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పరిశ్రమలు, వాణిజ్యము, ఆహార శుద్ధి మంత్రిగా బాధ్యతలు సచివాలయంలో, మన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నాడు. ఆ సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇక నుంచి ఇట్లనే 100 ఏళ్ళు చల్లగా మంచిగా అభివృద్ధి చెందాలని, కర్నూలు టౌన్ అయితేమి, ఆంధ్రప్రదేశ్ని అయితేని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు కుర్చీలో కూర్చున్నటువంటి శ్రీ టీజీ భరత్ గారి స్ఫూర్తిగా మన బొల్లెద్దుల రామకృష్ణ అన్నగారి ఆధ్వర్యంలో వారు అమ్మ వృద్ధుల ఆశ్రమానికి అన్నదానం చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. మంచి చేసే వాళ్లకు చేతుగా మేము కూడా మంచి చేస్తామని ఈరోజు వృద్ధులకి అన్నదానం చేయడం మా అందరికీ సంతోషదాయకంగా ఉంది. అలాగే కర్నూలు నగరంలో కూడా రాబోయే రోజుల్లో టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని ఆయన పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, అభిమానులుగా మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇక నుంచి కర్నూలుకి మంచి రోజులు వచ్చాయి, రాబోతున్నాయి. అమ్మ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేయడానికి పూనుకొని ఈరోజు వారందరూ కూడా వారి ఆధ్వర్యంలో మరి దళిత జేఏసీ, మరి తెలుగుదేశం నాయకులు, మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అందరికీ అమ్మ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా శుభదాయకం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, మరి ముఖ్యంగా ఆయన సూపర్ 6 పథకాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మంచి శాఖ కేటాయించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మరి ఆయన కూడా ఈరోజు రాష్ట్ర నగర ప్రజలందరికీ కూడా నియోజకవర్గంలో నేను ఉద్యోగ కల్పన చేస్తాను అని ప్రామిస్ చేయడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలు కూడా ఆయన అమలు చేస్తారని నమ్ముతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో బొల్లెద్దుల గారి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ మంత్రిత్వ శాఖలో బాధ్యతలు తీసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని సోదరుడు బొల్లెద్దుల రామకృష్ణ గారు మరి దళిత జేఏసీ ఆధ్వర్యంలో మరి అమ్మ వృద్ధాశ్రయంలో అన్నదాన కార్యక్రమాలు చేసినందుకు వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మరి రాష్ట్ర మంత్రివర్యులైన భరత్ గారి ఆధ్వర్యంలో యువత ఉద్యోగాలు పొంది వారిని ఆశిస్తూ వారు ఇంకా ఉన్నతమైన పనులు పొందాలని కోరుకుంటూ ఇచ్చిన సదవకాశానికి ధన్యవాదాలు. పరిశ్రమల శాఖ మంత్రి పదవి చేపట్టిన భరతన్న గారికి ఎంతో సంతోషంగా, మన కర్నూలు జిల్లా 40 ఏళ్ళ చరిత్రలో ఇటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు. ఈ కర్నూలు జిల్లా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, కర్నూలు జిల్లా బాగుంటుంది, ఇక నుంచి మేము అభివృద్ధి అవుతామని ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది మాకు. మన జేఏసీ చైర్మన్ రామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి అనాథలకి భోజనం కార్యక్రమం చేపట్టాడు. ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇటువంటి సేవా పనులు చేసి మరింతగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ
సమస్యలు. పూణేలో జరిగిన ఆసియా స్థాయి కరాటే పోటీలో నగరానికి చెందిన శాన్ మీరాజ్ ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ప్రతిభ కనబరిచిన షాన్ మీరాజ్ను ఆయన అభినందించారు. పూణేలో జరిగిన 15 సంవత్సరాలలోపు 8వ ఆసియా ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో పాల్గొని గోల్డ్ మరియు సిల్వర్ సాధించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు షాన్ మీరాజ్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. పూణేలో ఈ నెల 7వ తేదీ జరిగిన ఈ టోర్నమెంట్లో శ్రీలంక, కజకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, బెల్జియంలకు చెందిన ఎంతోమంది క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో మొదటి రౌండ్లోనే అత్యధిక పాయింట్లు సాధించి గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్లను షాన్ మీరాజ్ సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు, మైనారిటీ విభాగపు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మౌలాలి, జలీల్ అహ్మద్, జోయబ్, అర్మాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కృషి మరవలేనిదని జిల్లా కాపు బలిజ సంఘం నాయకులన్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాపురాక్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలో కాపురాక్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాపురాక్స్ ప్రతినిధి మల్లికార్జునతో పాటు కాపు బలిజ సంఘం నాయకులు డాక్టర్ కుళాయప్ప, పత్తిబోబులయ్య, రామకృష్ణారెడ్డి తదితరులతో పాటు జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం మరవలేందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో త్యాగాలు చేసి ఆయన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేలా చేశారని ప్రశంసించారు. గత 5 సంవత్సరాలుగా ఆయన అధికార ప్రభుత్వంపై పోరాడిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ శాఖ, అటవీ శాఖ వంటి కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని వివరించారు. కాపు కులస్తుడు, బలిజ నాయకుడు, జనసేన నాయకుడు గుడిదాల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మొత్తం క్యాప్రాక్స్ సభ్యులంతా ఈ ఆనందంలో ఈ వేడుకలు పండుగలాగా చేసుకుంటున్నారు కర్నూలులో. ఈ రకంగా ఈరోజు పండగ, ముఖ్యంగా బలిదలకి కాపులకు పండగ. ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఉంటే ముఖ్యంగా వేచి చూస్తున్నాం. కనీసం మనం బలిద కులస్తుడు, మన నాయకుడు ఎవరైనా కనీసం ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు పోరాటం తెలిసిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినారు. ఈరోజు కనీసం ఎన్నాళ్ళలో వేసిన ఉదయమైన పాట ఎలా ఉందో ఈనాడే చూసామనేటట్టు ఈరోజు కనీసం దగ్గరికి కనీసం ఉప ముఖ్యమంత్రి హోదాగా ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదందరికీ పండగ, ఆనందదాయకము. ఈరోజు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ముఖ్యంగా అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మన గ్రామీణాభివృద్ధి కానివ్వండి, మనకు కావాల్సిన ఇది కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు చేయించుకోవాలని కోరుతున్నాను. బలిజ కాపు కులస్తులందరూ కూడా ఎన్నో ఏళ్లగా వేచి చూస్తున్న ఈ మహద్భాగ్యము నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నిస్వార్థమైన రాజకీయము, ఆయన యొక్క పట్టుదల, ధైర్యాన్ని అన్నింటినీ గమనించి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులు కావడం మా కాపు కులస్తులందరికీ కూడా ఎంతో సంతోషం. నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా మరియు అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్లో దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ వారికి బలిజ కాప్రాక్స్ ఎల్లవేళలా వారి యొక్క అడుగుజాడల్లో పయనిస్తుందని తెలియజేసుకుంటున్నాము. దేశవ్యాప్తంగా అన్ని కులాలను, మతాలను అందరినీ కలిపి ఈరోజు
అటు ఎన్డీఏ గవర్నమెంట్కి కానీ ఇక్కడ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ కులాలన్నీ కలిపి పార్టీలన్నీ కలిపి ఈరోజు ఊపిరి పోసి ఈరోజు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా తాను ఎంతో త్యాగం చేసి ఈరోజు ఈ పదవి అందుకున్నాడు. ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొని తన యొక్క సొంత లగ్జరీస్ సంపాదనను ఎదుర్కొని ఈరోజు 10 ఏళ్ళ నిరీక్షణ, 10 ఏళ్ళ కఠోర శ్రమ, 10 ఏళ్ళ కమిట్మెంటు కేవలం రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కాస్త తగ్గి కూడా ఈరోజు ఆయన తనకు నచ్చిన శాఖలు తీసుకున్నాడు. ఆ శాఖలలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ శాఖలలో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా ప్రశాంతంగా, చాలా ధైర్యంగా, చాలా నిబద్ధతతో కూడిన ఉద్యోగం చేస్తారని చాలా బలంగా నమ్ముతున్నాను. కులానికి గుర్తింపు రావాలని కోరుకున్న రోజులు, ఆ రోజులు ఈ రోజు పండుగ, ఈ రోజు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పండుగగా భావిస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మనమందరము ఏకతాటిపై ఉండి ఆయన సీఎం అయ్యే వరకు మనమందరము నిద్రాహారాలు మాని శ్రమించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి బ్యాంకును అభివృద్ధి పథంలో నడపడంతో పాటు వారు వృద్ధిలోకి రావాలని ఏపీజీబీ జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ వివేక్ కోరారు. ఈ మేరకు నూతన బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన వివేక్ను కర్నూలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు జిల్లా పరిషత్ శాఖ నూతన మేనేజర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వివేక్ను కర్నూలు ఫోటో వీడియోగ్రాఫర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన బ్రాంచ్ మేనేజర్ వివేక్ను వారు సత్కరించి అభినందించారు. అనంతరం ఏపీజీబీ జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ వివేక్ మాట్లాడుతూ తాను నెల్లూరు నుంచి బదిలీపై వచ్చి ఇక్కడ బాధ్యతలు చేపట్టినట్లు వివరించారు. తమ బ్రాంచ్లో ముద్రా రుణాలు, హౌసింగ్ రుణాలు, వ్యాపార రుణాలను అందచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. రుణాలు తీసుకున్న వారు తిరిగి సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు తాము అభివృద్ధిలోకి రావాలని సూచించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఏపీజీబీ బ్యాంకు నూతన మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన వివేక్కు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పేరులోనే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అంత ఆంధ్ర ప్రగతి తీసుకోవడానికి గ్రామీణులకు లోన్లు ఇవ్వడానికి ముందుంటుంది బ్యాంక్. ఇప్పుడు వచ్చిన మేనేజర్ గారు చాలా క్లోజ్గా ఉన్నారు మాకు. అంతకుముందు చాలా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అప్పులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా హౌస్ లోన్లు కానీ గోల్డ్ లోన్ తక్కువ వడ్డీతో ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. నమస్కారం. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నూతన మేనేజర్ గారికి మన కేజీ గంగాధర్ రెడ్డి గారు మేమంతా కలిపి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా మాకు మా ఫోటో వీడియోగ్రాఫర్లకు రుణాలు ఇచ్చి వీళ్ళ జీవనోపాధికి ఉపయోగపడాలని మేము కొత్త మేనేజర్ గారికి కోరడం అయింది. ఆయన కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసినాడు. నమస్కారం అండి, నా పేరు బి వివేక్. రీసెంట్గా మన సోమవారం వచ్చి నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. మన బ్యాంకులో ఇంతకుముందు మేడం ప్లేస్లో నేను వచ్చాను, జాయిన్ అయ్యాను. ఇక్కడ యథావిధిగానే లోన్లు, ముద్రా లోన్స్, మళ్ళీ హౌసింగ్ లోన్స్, మరి ఎడ్యుకేషన్ లోన్స్, మరి ఏదైనా ఇతర వ్యాపార సంబంధిత లోన్స్ కానీ అన్నీ మనము సహకరిస్తాము. సకాలంలో చెల్లించే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఇంకా ప్రోత్సాహకాలు కూడా అందిస్తాము. అదే విధంగా ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ కూడా వచ్చినప్పుడు నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మరి డిపాజిట్లు, ఇంకా బంగారు రుణాల మీద కూడా తక్కువ వడ్డీ, డిపాజిట్ల మీద అధిక వడ్డీ, బంగారు రుణాల మీద తక్కువ వడ్డీ అందజేస్తాము. రైతులకి, వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి అన్ని రకాల లోన్స్ మన దగ్గర లభ్యంగా ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడం అభినందనీయమని ఎంఆర్పీఎస్ నాయకుడు కుమార్ మాదిగ అన్నారు. ఈ మేరకు వికలాంగుల పెన్షన్ను పెంచిన సందర్భంగా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను 3,000 రూపాయల నుంచి
6,000 రూపాయలకు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగులు ఎంఆర్పీఎస్ నాయకుడు కుమార్ మాదిగ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు కుమార్ మాదిగ మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కృషి మేరకే టీడీపీ కూటమి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలకు పెంచిందని తెలిపారు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలకు పెన్షన్లను పెంచడం పట్ల వికలాంగులు ప్రభుత్వం పట్ల విధేయులుగా ఉన్నారని తెలిపారు. 2012 నుంచి మొదలుకొని 2024 వరకు సాధన జీవన కొరకు పోరాటం చేసిన మానశ్రీ మందకృష్ణన్న గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు వికలాంగులు కర్నూలు జిల్లా నుంచి. అయితే వేట్పేస్కు పూర్తి స్థాయిలో ఇంకా న్యాయం జరగలేదు అని కోణంలోనే వాళ్ళు చింతించడం వల్ల శ్రీ మానశ్రీ మందకృష్ణన్న గారి ఉద్యమ పోరాట రూపమే 3,000 నుంచి 6,000 పెంచడం అనేది గణనీయం అని చెప్పి వికలాంగులు భావిస్తున్నారు. అయితే ఎంఆర్పిఎస్ వాళ్ళ ఎన్నంటనే ఉండి వాళ్ళ అడుగులు అడుగై నీతిపరంగా ఉన్న సమాజంలో ఎక్కడ చేసుకోలేని దుస్థితి వీళ్ళకు ఉంది. కుటుంబం కూడా వీళ్ళని వెలేసిన రోజులు దండిగూడమని చెప్పి గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు చాలా అధారణం వజ్రం లాంటి మనసు ఉన్న వ్యక్తి అని చెప్పి వికలాంగులు, వేచ్పేస్తులు, వృద్ధులు, ఉదంతులు అందరూ ఆయనని గౌరవించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన పోటలకు మరి కూటమున్న పవన్ కళ్యాణ్ గారికి, అదే నరేంద్ర మోడీ గారికి, శ్రీ మానశ్రీ మందకృష్ణన్న గారికి పాలాభిషేకం జరగడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడితేనే 6,000 పెన్షన్ చేస్తామని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే మొదటి బహుమతిగా గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎంతో సంతోషించదగ్గ విషయం. అలాగే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన వికలాంగుల సమాజానికి ఏమి అవసరం వచ్చినా మేము ఈ కర్నూలు కమిటీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.